నమస్కారం. 2013లో రూపొందించబడిన లైంగిక వేధింపుల చట్టాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మాడ్యూల్స్ తయారు చేయబడ్డాయి. ఈ మాడ్యూల్లో మీరు తెలుసుకుంటారు: లైంగిక వేధింపులు అంటే ఏంటి, లైంగిక వేధింపులు ఏ రకాలుగా ఉంటాయి, కార్యాలయంలో లైంగిక వేధింపు మరియు బాధితులపై ప్రభావం ఏమిటి, మరియు లైంగిక వేధింపుల యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు అంటే ఫిర్యాదు విధానాన్ని అమలుపరిచే హక్కు మరియు జరిమానాలు. మనం ప్రతిరోజూ పనికి వెళ్తాం, అలాగే ఎక్కువ సమయం పనిలోనే గడుపుతాం. అలాంటప్పుడు మీతో ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లయితే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, మిమ్మల్ని తాకే ప్రయత్నం చేస్తూ ఉంటే, లేదంటే వేధిస్తున్నట్లయితే, అది మీకు నచ్చనట్లయితే, అటువంటి పరిస్థితుల్లో మీరు సురక్షితంగా ఉన్నట్లు భావించలేరు. పనికి వెళ్లేందుకు కూడా భయపడతారేమో. మరటువంటి పరిస్థితుల్లో మీ పని ప్రదేశం మీ భద్రత కోసం ఏమైనా చేయగలదా? చేస్తుంది. డిసెంబర్ 2013లో భారత ప్రభుత్వం పని ప్రదేశంలో మహిళా లైంగిక వేధింపుల అంటే రక్షణ, నిషేధం మరియు నివారణ కోసం ఒక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని అనుసరించి మహిళలు పని ప్రదేశంలో సురక్షితంగా ఉండే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. లైంగిక వేధింపులు లేదా సెక్షువల్ హెరాస్మెంట్ ఏ మహిళపైనైనా జరిగే అశ్లీలమైన లేదా అభ్యంతరకరమైన ప్రవర్తన, అది వారి అభిష్టానికి వ్యతిరేకంగా జరిగితే, అది మానసికమైనది లేదా శారీరకమైనది కావచ్చు. ఈ చట్టాన్ని అనుసరించి లైంగిక వేధింపులలో వీటిలో నుంచి ఏదైనా ఒకటి లేదా ఒకటికి మించిన అవాంఛనీయమైన ప్రవర్తన కూడా చేర్చబడి ఉంటుంది. అది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని. ఆ ప్రవర్తన శరీరాన్ని తాకటం లేదా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయడం, లైంగిక సంబంధం కోసం డిమాండ్ చేయడం లేదా అభ్యర్థించడం, అసభ్య పదజాలం, వ్యాఖ్యలు లేదా జోకులు చెప్పడం, అశ్లీల చిత్రాలు మొదలైనవి చూపించడం, అశ్లీలమైన మాటలు లేదా సంభాషణారహిత ప్రదర్శన, ఉదాహరణకు SMS, వాట్సాప్ లేదా రాతపూర్వక సందేశం. ఉద్యోగులందరూ ఈ చట్టానికి లోబడి ఉంటారు. వారు పర్మనెంట్ కానీ, టెంపరరీ కానీ లేదా కాంట్రాక్ట్పై పనిచేసేవారు కానీ అయ్యుండొచ్చు. వెండర్ లేదా క్లయింట్ రూపంలో లేదా మరే ఉద్దేశంతోనైనా మీ ఆఫీసుకు వచ్చే ఇతరులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. మరియు పని ప్రదేశం. సాధారణంగా మనం పని ప్రదేశం అంటే పని సమయంలో ఉండే ప్రదేశం అని అనుకుంటాం. అయితే ఈ చట్టం ప్రకారంగా పని ప్రదేశం అంటే మీరు పని కోసం వెళ్లే ప్రతి ప్రదేశం అని అర్థం. ఒకవేళ పని కోసం బయటికి ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే ఆ ప్రదేశం కూడా పని ప్రదేశమే. ఉదాహరణకు కెఫెటేరియా, పార్కింగ్ ఏరియా, లిఫ్ట్, వాష్రూమ్ మొదలైనవి. లేకపోతే ఆఫీసు ద్వారా నిర్వహించబడిన పిక్నిక్ లేదా ఏదైనా పార్టీ లేదా ఎవరైనా వెండర్ యొక్క పని ప్రదేశం. తరచూ ఉద్యోగులకు పికప్ లేదా డ్రాప్ చేసే సౌకర్యం ఇవ్వబడుతుంది. ఒకవేళ టాక్సీలో లైంగిక వేధింపుల సంఘటన జరిగితే దాన్ని కూడా పని ప్రదేశంగానే భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయబడింది కాబట్టి. సాధారణంగా పని ప్రదేశంలో లైంగిక వేధింపులు 2 రకాలుగా జరుగుతాయి. మొదటిది క్విడ్ ప్రోక్వో అంటే అర్థం దీనికి బదులు అది. రెండవది పనిలో ప్రతికూల వాతావరణం సృష్టించడం. క్విడ్ ప్రోక్వో అంటే దీనికి బదులు అది. లైంగిక వేధింపులకు బదులుగా పనిలో ఉన్నతికి మాట ఇవ్వడం. సాధారణంగా దీనికి ఒక కార్యాలయంలో పై స్థాయిలో అవకాశం ఉంటుంది. ఇక్కడ సీనియర్ తన జూనియర్తో లావాదేవీ జరిపే విషయంగా చెప్పవచ్చు. ఇక్కడ వారి చేతిలో ప్రమోషన్ ఇవ్వడం లేదా నిలిపివేయడం అనే అధికారం ఉంటుంది. మరి రెండవది పనిలో ప్రతికూల వాతావరణం ఏర్పరచడం. కేవలం సీనియర్లే కాక మీరు మీ సహోద్యోగులతో కూడా ఇటువంటి అసౌకర్యమైన భావన అనుభూతి పొందవచ్చు. మిమ్మల్ని నేరుగా సంబోధించాలనేదేమీ తప్పనిసరి కాదు. అయితే ఒకవేళ మీకు వారి ప్రవర్తన లేదా చేష్టల వల్ల ఇబ్బంది కలగటం లేదా అసౌకర్యంగా ఉండటం కూడా లైంగిక వేధింపుగా భావించబడుతుంది. మన చుట్టుపక్కల అటువంటి ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే మనం వాటిని పెద్దగా పట్టించుకోము. ఇక్కడ మేము అటువంటి సంఘటనలనే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నా పేరు సుఖీ. ఒక బీపీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. నేను రాత్రి షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటాను. నేనక్కడ ఎప్పుడున్నా మా సూపర్వైజర్ నన్ను తినేసేలా చూస్తాడు. ఇంకా నా శరీరాన్ని తడుముతూ వెళ్తాడు. తెలిసి అసభ్యంగా తాకుతూ ఉంటాడు. నాకు చాలా బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అక్కడికి నాకు దూరంగా ఉండమని చెప్పాను కూడా, కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. నాకు దగ్గరగా వచ్చే సాకులు వెతుకుతాడు. ఈ ఉదాహరణలో సుఖీని తినేసేలా చూడటం, ఆమెను వెంటాడటం, ఆమెతో అనుచితంగా మాట్లాడటం, పని వాతావరణాన్ని ఆమెకు వ్యతిరేకంగా తయారుచేయడం. నా పేరు కామిని.
ఒక కాల్ సెంటర్లో టీం లీడర్ని. నేను ఒక్కోసారి ప్రాజెక్టు పని మీద రాత్రి ఎక్కువ ఆలస్యం అవుతూ ఉంటుంది. మా బాస్ రవి కూడా ఆఫీస్లోనే ఉంటాడు. ఒకరోజు రవి ఆలస్యమైన కారణంగా నాతో డిన్నర్ చేసి ఆ తరువాత ఇంటి దగ్గర దింపడానికి ప్రతిపాదించాడు. నేను అతని ప్రతిపాదనను అంగీకరించాను. ఆ తర్వాత డిన్నర్ తరువాత అతను నన్ను ఆ రాత్రి తనతో గడపమన్నాడు. కాని నేను అతని ప్రతిపాదనను నిరాకరించాను. మరుసటి రోజు మళ్ళీ అతను నన్ను రిక్వెస్ట్ చేశాడు. అయినా కూడా మళ్ళీ నేను అతని రిక్వెస్ట్ని నిరాకరించాను. ఆ సమయంలో అతను నన్ను బెదిరించాడు. అప్పుడు అన్నాడు, ఒకవేళ నువ్వు నా ప్రతిపాదనను అంగీకరించకపోతే నువ్వు నాకు ఎరవేస్తున్నావని ఆఫీసులో అందరికీ చెప్తానన్నాడు. ఇంకా నన్ను ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేస్తానని కూడా అన్నాడు. ఈ ఉదాహరణలో రవి ద్వారా కామినిని బెదిరించడం, లైంగిక సంబంధానికి నా అభ్యర్థనను అంగీకరించకపోతే పని ప్రదేశంలో నీ చరిత్ర మీద బురద చల్లుతానని, ఆమెకు కలిగే ప్రయోజనాన్ని ఎరగా చూపి లైంగిక సంబంధం ఏర్పరచుకోవాలనే వ్యక్తి ద్వారా క్విడ్ ప్రోక్వో అంటే దీనికి బదులు అది అన్న రూపంలో ఉండే లైంగిక వేధింపు ఇదే. నేను ఫాతిమా. ముంబైలో ఒక సంస్థలో క్యాఫెటేరియాలో పనిచేస్తూ ఉన్నాను. క్యాఫెటేరియా సూపర్వైజరు నన్ను కొన్ని ముఖ్యమైన దస్తావేజుల మీద సంతకం పెట్టడం కోసం ఆఫీస్కి రమ్మని చెప్పాడు. నేను ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పుడు అతను నన్ను, నువ్వు నా మాట వింటే నేను నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తానని, నీకు గ్రోత్ కూడా ఇప్పిస్తానని. సూపర్వైజర్కి ప్రయోజనం చేకూర్చితే అతడు ఆమె ఉద్యోగం పర్మనెంట్ చేసి లేదా వేతనం పెంచుతాడు. ఇది కూడా ఒక రకమైన లైంగిక వేధింపే. దీనివల్ల ఫాతిమాకి ఉద్యోగం పర్మనెంట్ కావచ్చు లేదా వేతనం పెరగచ్చు. కాని ఆ సూపర్వైజర్ ప్రవర్తన అనిశ్చితతో కూడినది. నేను మా సూపర్వైజర్తో చాలా క్లోజ్గా ఉంటాను. ఆయన నాకెంతో సపోర్ట్ చేశారు. నేను నా గురించి ఆయనకు అన్ని విషయాలు చెప్తాను. డబ్బు విషయంలో మా ఇంట్లో చాలా ప్రాబ్లం నడుస్తూ ఉంది. వీటన్నిటి కారణంగా నేను నిరుత్సాహంగా ఉండేదాన్ని. ఒకరోజు ఆయన నన్ను అడిగారు, ఈ మధ్య నువ్వు విచారంగా కనిపిస్తున్నావని. అప్పుడు నేను మా ఇంట్లో జరుగుతున్న విషయాలన్నింటినీ ఆయనతో మొరపెట్టుకున్నాను. ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అప్పుడు నేను ఎంతో చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఎంతో సర్ప్రైజ్ అయ్యాను. ఆయన అన్నారు, నువ్వు కానీ నాతో లైంగిక బంధం ఏర్పరచుకుంటే నీ ఆర్థిక పరిస్థితి బాగుపడటానికి సాయపడతానని, ఇంకా వాటితో పాటు మిగతా ప్రాబ్లమ్స్ని కూడా చక్కదిద్దుతానని. నేను ఆయన వైపు చూసి నిరాకరించి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాను. అతను నా వెంట లిఫ్ట్ దగ్గరకొచ్చి నన్ను బలవంత పెట్టాడు. నన్ను సముదాయించడానికి ప్రయత్నించాడు. నన్ను తాకసాగాడు. నేనక్కడి నుంచి వెళ్ళిపోయాను. అక్కడ ఎలాంటి సీసీటీవీ కెమెరా లేదు నా పట్ల ఆ విధంగా జరిగిందని సాక్ష్యం చూపించడానికి. నా సూపర్వైజర్ నాతో ఇలా చేశాడు అని చెప్పడానికి. అందరికీ ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకుందాం. మిమ్మల్ని వేధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని చూసి ఈల వేస్తున్నారనుకుందాం. మీకు ఇబ్బందిగా ఉంది. మీరేమో వెళ్ళి వారికి తమ ప్రవర్తన మార్చుకోమని చెప్తారు. కాని వారు తిరిగి మీతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అని అనొచ్చు. అయితే ఈ చట్టాన్ని అనుసరించి మీరు పొందుతున్న అనుభూతి, మీకెదురవుతున్న ఇబ్బంది అనేవి చాలా ముఖ్యం. అంతేకాని వారుద్దేశం ఏమిటన్నది కాదు. ఇది కూడా తెలుసుకోవడం అవసరం. చాలాసార్లు కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. దాంతో పని వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. సంఘటనలు అంటే ఉదాహరణకి ఎవరి ప్రేమ ప్రతిపాదన అయినా తిరస్కరించడం లేదా ఎవరినైనా దేనికైనా నిరాకరించడం. ఈ ప్రతికూల వాతావరణం